హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు పౌష్టికాహార వారోత్సవాలు మేము ప్రాజెక్ట్ లెవెల్లో మండల లెవెల్లో చేస్తున్నాము. ఎందుకంటే మనం ఈ నెల అంతా పౌష్టికాహార వారోత్సవాలు చేస్తాము. దానికోసం మన అంగన్వాడీ వాళ్ళకి తెలుసు, హెల్త్ వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. దానికోసం నేను వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీడియో తీసాము మేము. వీడియోలో సిడిపో మేడం గారు, హెచ్వి మేడం గారు, అలాగే ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడిన వాయిస్ కొంచెం గజిబిజిగా ఉంటాం. నేను వెనకాల వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మేము ఇది మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారిని ఆహ్వానించాము. అలాగే ఇది ఎంపీపీ గారిని, అలాగే సర్పంచ్ గారిని, అలాగే ఎండిఓ గారిని కూడా ఆహ్వానించాము. వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళ చేతుల మీదుగా గర్భిణీలకు శ్రీమంతాలు, అలాగే పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని చేసి ముగించారు. నేను ముఖ్యంగా వాళ్ళ కోసం నేను మామూలుగా చెప్తున్నాను. పౌష్టికాహార వారోత్సవం అంటే ఏంటన్నది మనం అందరికీ తెలుసు. గతంలో అయితే సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు చేసుకునే వాళ్ళము. కానీ మనం ఇప్పుడైతే పోషణ అభియాన్ వచ్చిన తర్వాత జనాందోళన ప్రోగ్రామ్ అని, పోషణ పక్వాడా అని, పోషణ మహా అని, పోషణ సంబంధించిన అన్నీ పెట్టారు. దాన్ని ఏమో సంవత్సరానికి 2 సార్లు చేస్తాం మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరము మార్చి, సెప్టెంబరు మాసోత్సవం కింద చేశారు. అందుకని ఇప్పుడైతే ఇది పోషణ మహా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకుని. దీన్ని ఎలాగ ప్రతిరోజు మనం ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాము. సండే అయినా సెలవైనా ఏదో యాక్టివిటీ చేసి ఆ యాక్టివిటీని ఫోటోలు ఏమో అప్లోడ్ చేయవలసి వస్తుంది పోషణ అభియాన్లోని. అలాగే దీన్ని ఎందుకంటే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని కల్పించిందంటే ప్రతి గ్రామము కూడా ప్రతి ఒక్కరూ అందరూ కూడా రక్తహీనత అన్నది, అలాగే పౌష్టికార లోపం కూడా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశము. అందుకే సంవత్సరానికి 2 సార్లు ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి 2 సార్లు చేశారు. అలాగే పంచాయతీ వాళ్ళు కూడా అది స్వచ్ఛతా కార్యక్రమాన్ని వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇది కూడా మనం అది ఈ రీతిగా పెట్టి, ఎందుకంటే ప్రతిరోజు యాక్టివిటీ చేస్తాం, తల్లులను ఆహ్వానించి మనం ఈ హెల్త్ కోసం చెప్పడం, ఈ పౌష్టికాహారం కోసం చెప్పడం చేస్తాము. అలాగే ఇందులో కూడా మేము మండలంలో ఏంటంటే ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టాము. అలాగే ఆకుకూరలు పెట్టారు, కూరగాయలు పెట్టారు, ఫ్రూట్స్ పెట్టారు. ఈ 3 సరుకులు అంటే రా మెటీరియల్, పప్పులు కూడా పప్పులకు సంబంధించిన రా మెటీరియల్ అవన్నీ పెట్టారు. అది ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం గారు. ఎలా అంటే మనకి పౌష్టికాహారం అనగానే తక్కువ ఖర్చుతో ఎక్కువ అది పోషక విలువలు అందే ఆహారము ఇందులో దొరుకుతుంది అన్న దానికోసం ఇప్పుడు మాంసం కొనుక్కుంటే బోల్ డబ్బులు అయిపోతున్నాయి, చేపలు కొనుక్కుంటే బోల్ డబ్బులు అయిపోతున్నాయి. అందరూ కొనుక్కోలేము, అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు, లేనంటుంటారు. ఆకుకూర అయితే తక్కువ రేటుతో వస్తుంది. రెండోదేమో మన తోటల్లోని మన పెరట్లోని కూడా పెంచుకోవచ్చు. పొన్నగంటాకు అది ఎంత బలమో, మళ్ళీ మునగాకు అది కూడా ఎంతో ఆరోగ్యం. అలాగే బచ్చలాకు, చించలాకు, మళ్ళీ తెల్లపిండాకు, ఇవన్నీ కూడా నల్లేరికాడ, ఈ మధ్యకాలంలో నల్లేరికాడ కూడా అందరూ తింటున్నారు. ఇవన్నీ కూడా మనకి ఆ ప్రకృతిలో దొరుకుతున్నాయి. దానికి ఏ విధమైన మందు లేకుండా కూడా అది మనం మళ్ళీ తెచ్చుకున్న తర్వాత దాన్ని కట్టబలంగానే కడిగేసుకుని అప్పుడు ఆకులు అది ఇలా తుంచేసుకుని మనం ప్రెజర్లోనే ఉడకబెట్టుకోవాలి. పప్పులో కానీ లేకపోతే ఇగురులో కానీ మూతపెట్టి ఉడకబెట్టుకుని వండుకున్నది అది మనకు పోషక విలువలు అందుతాయి. ఏంటంటే విటమిన్స్, అలాగే ప్రోటీన్లు అది ఇంకా మనకు అందుతాయి ఆకుకూరలో ఉన్నవి. రెండోది ఏంటంటే పప్పు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పప్పులో వేసుకుని తింటే మనకు మాంసకృతులు లభిస్తాయి. మనం ఎందుకంటే మాంసం తినకపోయినా పప్పు తినటం వల్ల పప్పు వల్ల కూడా మనకు మాంసకృతులు లభిస్తాయి. అదే ప్రతిరోజు మనం గుడ్డు తింటాం. గుడ్డు అంగన్వాడీలో కూడా పిల్లలకి ప్రతిరోజు గుడ్డు ఇస్తాము. గర్భిణీలు కూడా గుడ్డు ఇస్తున్నాము. అలాగే బాల సంజీవిని కిట్ ఇస్తున్నాము. బాల సంజీవిని కిట్లో కూడా రాగి పిండి ఉంటుంది. ఆ రాగులు కూడా మనకు తక్కువ రేటుకు దొరుకుతాయి. ఎందుకంటే రాగులు కూడా మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి. దాన్ని పిండినేమో రాగి జావ కింద కాసుకోవచ్చు. మళ్ళీ అది బెల్లం వేసుకుని తోపకిని చేసుకుని, లేకపోతే ఏ విధంగా తిన్నా రాగులు, ఎందుకంటే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అందుకని రాగి పిండి కూడా తినటం మనకు మంచిది. రెండోది ఇక్కడ మనం ఫుడ్ పెట్టాము. ఆ ఫుడ్లో కూడా
ఏంది వేరుశనగ చిక్కీ ఇస్తుంది గవర్నమెంటు, పప్పులు, వేరుశనగ గుళ్ళు, అలాగే బెల్లము, ఐరన్, ఇవి దానికోసం కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ప్రతి గ్రామంలో కూడా ఎవ్వరూ కూడా రక్తహీనత ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎవ్వరికి కూడా 10 గ్రాములు కూడా రక్తం ఉండలేదు. 10 గ్రాములు రక్తం ఉంటేనే అది ఎక్కువలా అనిపించేస్తుంది. పాతకాలం వాళ్ళకి అయితే మంచిగా రక్తం ఉండేది. వాళ్ళు ఆకుకూరలు తినేవారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ సేంద్రియంగానే పండించుకుని సేంద్రియంగానే తినేవారు. మనకైతే ఇప్పుడు రసాయనాలు ఎక్కువైపోయి దానికేమో ఒక ఆకుకూరలు పండించినా లేకపోతే కాయగూరలు పండించినా ఇంక ఏం చేసినా కూడా ఈ రసాయనాలు ఎక్కువ వేస్తాం వల్ల, కెమికల్స్ ఎక్కువ వేస్తాం వల్ల దానికి కూడా మనకు అందట్లేదు. దానివల్ల మనకి మన శరీరానికి కూడా ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. కానీ పూర్వం అయితే వాళ్ళు మట్టి కుండలో వండుకుని అలా వండి పెట్టేవారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు. మనం కూడా అదే పద్ధతిలోకి రావాలని కూడా గవర్నమెంట్ కూడా అంటుంది. వాళ్ళు ఆకుకూరలు వండుకుని పప్పు అవి వండుకుని తినేవారు. వాళ్ళు వర్షాకాలంలో తాటికాయలు దొరికి తాటికాయలు వండుకుని తినేవారు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అలాగే ఇంకా ఏ కాలానికి సీజనల్ ఫ్రూట్స్ వాళ్ళకు ఉండి, ఇప్పుడంటే మనం కొనుక్కోవాల్సి వస్తుంది కానీ వాళ్ళు పండించుకుని తినేవారు. అందుకని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ఈ సీజన్లో కూడా మన గర్భిణీలకి, ఎందుకంటే గర్భిణీలు భాగంగా చూసామంటే కాబోయే బిడ్డలు మంచిగా పుడతారు. అలాగే వాళ్ళు కూడా అది నేటి బాలలే రేపటి పౌరులు కనుక వాళ్ళకి కూడా మనకు మంచి ఆహారం ఇవ్వాలి. హెల్త్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్, ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకుని ఇది తింటే, ఈ ఆహారం తింటే, ఎందుకంటే మనం మెడిసిన్ వేసుకున్నా ఏం వేసుకున్నా మనకి అది ఐరన్ కానీ మనకి ఇవన్నీ కాల్షియం కానీ మనకి పీల్చాలంటే విటమిన్ సి ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంత మనం తిండి తిన్నా, మనం ఎన్ని చేసినా కూడా మనకి విటమిన్ సి ప్రతి రోజులో కూడా విటమిన్ సి ఏదో విధంగా మన శరీరానికి అందాలి. అందినప్పుడే మనం అది పీల్చుకుంటుంది. మన ఐరన్ అది పీల్చుకుని మన రక్తం కింద తయారవుతుంది. లేకపోతే విటమిన్ సి లేకపోతే మనకి ఎన్ని తిన్నా కూడా పిప్పు అయిపోయినట్టే ఉంటుంది. విటమిన్ సి అంటే బత్తాయి, నిమ్మ, నారింజ అటువంటి దాంట్లో ఉంటాయి, ఉసిరిలో ఉంటాయి. మనకి నిమ్మ కానీ నారింజ కానీ బత్తాయి కానీ దొరకకపోతే కనుక దాన్ని ఏ రీతిగా అంటే నిమ్మరసం నీళ్ళు తాగొచ్చు. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఇవి ఇలా చేసి పాటించి, మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మా మాటలు విని కొంచెం ఇందులో ఏవైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించండి. ఏదైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.